ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి సత్తా చాటుకున్నారు. జిల్లాలో మిస్సింగ్ కేసుల్లో దొరికిన వాళ్లని వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక్కొక్క కేసులోని వ్యక్తులది ఒక్కొక్క కారణం ఉందని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారనే భయంతో ఒకే కుటుంబంలోని 4 పిల్లలు ఇంటి నుండి వెళ్లిపోయారని, వాళ్లను తిరిగి వాళ్ల కుటుంబానికి అప్పచెప్పినట్టు తెలిపారు. ఒక బాలుడు తండ్రి మందలిచ్చాడనే కోపంతో ఇంటి నుండి వెళ్లిపోయాడని, అతన్ని తక్కువ సమయంలోనే తిరిగి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఒక బాలిక ఇంటి నుండి వెళ్లిపోయి 4 ఏళ్లు అస్సాంలోనే ఉందని, ఆ బాలికను కనిపెట్టి వెనక్కి తీసుకొచ్చామన్నారు. ఒక ఇద్దరు, ఒక లేడీ జంట, ఆఖరికి మేము ఒక ఈ బాబుని 8 నెలలు 9 నెలలు బాబు, ఈ తెలిసిన వాళ్ళు పక్కింట్లో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ తీసుకెళ్ళిపోయి వేరే గుంటూరు మండలంలో మీకు చేర్చడంలో మాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ మీ పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యుల్ని అలాగే తీసుకొని రావటం, కొన్నిసార్లు చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ పిల్లల్ని, ఈ బాబుని కూడా తీసుకెళ్ళిపోయారు రీసెంట్ గా. ఒకసారి చూపెట్టాము, 4 వెళ్ళిపోయారు ఈ టీము. ఈ అబ్బాయి, వీళ్ళ అక్క, ఇంకా వీళ్ళకి తెలిసినటువంటి ఫ్యామిలీ ఇద్దరు. చిన్నపిల్లలకి పెళ్లి చేస్తామన్నటువంటి భయంతో, వాళ్ళు చదువుకోవాలన్న ఆలోచన ఉంది, పెళ్లి ఎక్కడ చేస్తారన్న భయంతో వాళ్ళు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయారు. అమ్మాయి వచ్చి ఈ బాబుని తీసుకెళ్ళిపోయింది. ఈ ఒక లేడీ, దయామణి అనే ఒక లేడీ, ఆమెకు తెలిసినటువంటి ఒక అబ్బాయితో కలిసి ఈ చిన్న బాబుని 10 మంత్స్ బాబు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి గుడ్లూరు మండలం ఒక మామిడి తోటలో పెట్టడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ మనం ఒక 5 టీములు ఫామ్ చేసాం. ఆ రోజు చేస్తారని లేరు, ఎమ్మటే కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు ఎమ్మటే అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన వెంటనే ప్రతి గ్రూప్లో, రైల్వే గ్రూప్ మొత్తానికి బాబు ఫోటో డీటెయిల్స్ అన్ని ఫార్వర్డ్ చేశారండి. ఈవినింగ్ నైట్ కల్లా బాబుని మాకు అప్పచెప్పారండి. రేణిగుంట పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో సార్ వాళ్ళకి గ్రూప్ పంపించారు కదండి, ఆ ఐడెంటిఫికేషన్తో మాకు కాల్ చేశారండి సార్ వాళ్ళు. వెంటనే సార్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారు, పలానా చోట బాబున్నారండి, వెళ్ళి తీసుకొచ్చుకుందాం అంటే వెళ్ళాము సార్. సో పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ నా పేరు ఇజ్రాయల్ అండి, మాది కనిగిరి. అయితే ఆన్లైన్ గేమ్ ద్వారాగా మా పాపను ఒకడు ట్రాప్ చేసి కిడ్నాప్ చేయడం జరిగింది. తెల్లవారుజామున 3 o'clock ఆ ప్రాంతాన. అయితే ఏం చేయాలి, నాకు ఊరి నుంచి ఫోన్ వచ్చింది. నేను వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటానండి. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా పాప కనిపించట్లేదని. ఏం చేయాలో నాకు అర్థం కాక ఇమ్మీడియట్గా మా కనిగిరి ఎస్ఐ గారు అయిన శ్రీరామ్ సారు అండ్ మా సిఐ సార్కి ఇమ్మీడియట్గా ఫోన్ చెప్పాను. ఆ టైన అంటే 5 o'clock అయి ఉంటుంది మేబీ. ఆ టైం కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం కంగారు పడొద్దు, డీటెయిల్స్ పంపించమన్నారు. నేను ఇమ్మీడియట్గా సార్కి షేర్ చేశాను. ఎమ్మటే నాకెందుకు మళ్ళీ ఒకసారి సార్తో, ఎస్పీ సార్తో మాట్లాడాలని చెప్పేసి సార్కి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ టైంలో కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. సార్కి కూడా నేను పాప డీటెయిల్స్ ఇవన్నీ షేర్ చేశాను. ఇట్లాగా చాకచక్యంగా 24 hours కూడా అవ్వలేదండి. అంటే ఒక ఆన్లైన్ గేమ్, ఒక క్యారమ్స్ అనేది దాంట్లో ట్రాప్ చేసి పాపని కిడ్నాప్ చేయటం జరిగింది. చాలా చాకచక్యంగా వర్క్ చేసి, అంటే నెక్స్ట్ డే వచ్చేసి సండే వస్తుందండి. సండే కూడా మా ఎస్ఐ సారు శ్రీరామ్ గారును వాళ్ళ టీము చాలా కష్టపడి ట్రాప్ చేసి పాపని సేఫ్గా పట్టుకోవడం జరిగిందండి. అస్సాం దాదాపు 3-4 years అక్కడ ఉంది అమ్మాయి జాగ్రత్తగా. బట్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం చెక్ చేసుకుంటూ ఉంటే పలానా దగ్గర ఉందని తెలిసింది. మన టీం పంపించాం ఇక్కడి నుంచి, స్పెషల్గా ఒక ఫ్లైట్లో పంపి మళ్ళీ ఆ పాపని ఇక్కడ తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో అలాగే డిఫరెంట్ రీజన్స్తో వెళ్ళినటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్, ఈ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి అలిగి, దాంట్లో 478 మందిని మనం ట్రేస్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా పోలీసులు 18 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలు, పురుషులు వచ్చి మ్యాన్ వచ్చి 104, అలాగే స్త్రీలు అంటే 18 years పైన దాటినటువంటి వాళ్ళు 252 మందిని, మొత్తం 478 మందిని మనం ఈ మిస్సింగ్ అయినటువంటి వాళ్ళని ట్రేస్ చేసి ఆ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళని కూడా మనము స్పెషల్ టీంలు వేసాం. వీళ్ళని కూడా దగ్గరలో మనం ట్రేస్ చేసి ఆ ఫ్యామిలీస్కి దగ్గర చేర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ.